గోవింద దిగి రాగా దిగి స్వామి దియానందనుడా స్వామి దియానందనుడా గోవింద ఇంటి రమాణి కలిగిన వాడ వెంకటేశ అయ్యో శ్రీనివాస గోవింద భక్త కిరమాణి కలిగిన వాడ పరమాత్మ రూప స్వామి పరమాత్మ రూప గోవింద నిగుముఖ నిన్నే నమ్మిన నన్ను అరణీలవరణ స్వామి అరణీలవరణ గోవింద వారదగ్ర వైకుంఠ నివాస శ్రీనివాస అయ్యో దేవా దేవా పేరు అదే పుణ్యకర ఘట్టమన కుమారుడైనటువంటి వెంకటరమణ గారు కుమారుడైనటువంటి రామాంజులు గారు నాకు జన్మనిచ్చిన కన్న తండ్రి ఇహలోకం విడిచి పరలోకం చేరిన నా తండ్రికి ఏమిచ్చిన కడదినముగా భావించి 200 ఇచ్చారు, 20 రూపాయలకు సమర్పించారు. వారిని కూడా పరమాత్మ కలకాలం చల్లకప్పాలని మరీ కోరుకుంటున్నాం. ఆహా కరుణించి కాపాడవారు గరుడాద్రివాత ఓ శ్రీనివాస వైకుంఠవాత చితజన పరిపాల నారాయణ
స్వామి మహాన్ని బావ మా భక్తురాల మాది పరమట దేశము పాలుగొండపురి పట్టణం. అట్టి పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు నా ప్రాణనాథులైన చిన్నాగిరెడ్డి వారు. అటువంటి చిన్నాగిరెడ్డి భార్య అయినా నా పేరనగా శీలమ కొండమని పిలుస్తున్నారు స్వామి. స్వామి మహాన్ని బావ మా పల్లి పట్టము కులము గోత్రము నామధేములు మిత్తు విన్నవించాను. మీ కుల గోత్ర నామధేములు నత్తు విన్నవించండి తండ్రి. అలాగనే చెప్తాను, ఆలకించమ్మా భక్తురాలా. అలాగే స్వామి. పరమట దేశం భద్రాచల నోరమ్మ గర్భవంతున
వేలుచున్న ఆహా. మా తండ్రి గారు చేచా చలనయ్య ఆహా. చేచా చలనయ్య భారీ కలదు అవును స్వామి. మా తల్లి పేలూరమ్మ ఆహా. పేలూరమ్మ గర్భమందున ప్రేమతో 7 జన్మించినవమ్మ భక్తురాలా వారెవరెవరు తండ్రి? అలాగనే చెప్తాను ఆలకించమ్మ భక్తురాలా అందరికన్నా పెద్దవాడమ్మ ఆయన కన్నా చిన్నవాడమ్మ ఆయన కన్నా చిన్నవాడమ్మ కదరి నరసింహ మన భక్తురాలా ఆయన కన్నా చిన్నవాడమ్మ గణమహతులేటి మన భక్తురాలా ఆయన కన్నా చిన్నవాడమ్మ గోపాలస్వామి మన భక్తురాలా ఆయన కన్నా చిన్నవాడమ్మ గోవింద స్వామి మన భక్తురాలా అందరికంటే చిన్నవాడమ్మ శ్రీ వెంకటేశ మన భక్తురాలా అమ్మా భక్తురాలా స్వామి. అందరికంటే పెద్దవాడు పెద్ద ఓబులేసు అవును స్వామి. ఆయన కన్నా చిన్నవాడు చిన్న ఓబులేసు అవును దేవా. ఆయన కంటే చిన్నవాడు ఆ కదిరి కోకిలి వేలుచున్న కదిరి నరసింహస్వామి అమ్మ భక్తురాలా ఆహా. ఆయన కన్నా చిన్నవాడు గణ మొదలెట్టి అందరూ అవును స్వామి. ఆయన కన్నా చిన్నవాడు గోపాలస్వామి అందరూ మా భక్తురాలా ఆహా. ఆయన కంటే చిన్నవాడు గోవిందల రాజు అవును స్వామి. అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తమ్ముడు శ్రీ వెంకటేశ్వరుడు మా భక్తురాలా చాలా సంతోషమైన స్వామి. ఆయనను మా కౌలు ముందర తపస్సు పట్టి ఉన్నావు కదా ఆహా. ఆహా. ఏమి కొదవయో కలిగిన తల్లి తనము ఆయనలో కొదవ కలిగిన ఓ భక్తురాలా, ఆ భక్తురాలా. తనము ఆయనలో కొదవ కలిగిన ఓ భక్తురాలా, ఆ భక్తురాలా. ఏమి కొదవయో కలిగిన తల్లి నువ్వు జీవమ్మ, ఆ భక్తురాలా. ఆ భక్తురాలా, నీకు స్వామి. ధాన్యమైన కొదవ కలిగిన ఆహా. లేక ధనమైన కొదవ కలిగిన ఏమి కొదవ కలిగి మా కౌలు ముందర తపస్సు బట్టి ఉన్నావు అమ్మ భక్తురాలా మరి తెలిపద ఆలకించు దేవా. అలాగనే అమ్మ భక్తురాలా గోవిందా ఏమి లేక నేను రాలేదు స్వామి నీ కోవిలకు. గనిమా నీవా. గోవిందా కులము ధరించను 6 మంది కొడుకులు కలిగారు. నాకు కొడుకులు పుట్టారు. కుల గోపనతిలో పాడటానికి ఆడబిడ్డ లేక నేను కోడిలికొచ్చాను. స్వామి మహానుభావ, భక్తురాలా కులము చెప్పటానికి 6 మంది కుమారులు మా గర్భవాసమున జన్మించారు. ఆహా కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడబిడ్డ సంతానము లేక
నీ యొక్క కోగిలి చెంత వరపడి ఉన్నాను స్వామి. ఆడ బాల సంతానం కొరకు మా కౌలు మీద తపస్సు పట్టినోడు అంటాడు. అవును స్వామి. ఆడ బాల సంతానం నీకెంత మాత్రం అవసరం లేదమ్మా భక్తురాలా. అది ఎలాగ స్వామి? కొన్ని సాట్లు బాధపడదు అమ్మా. అది ఎలాగ తండ్రి? ఆడ బాల సంతానం ఆడ బాల సంతానం ఎంత మాత్రం నీకు అవసరమో లేదమ్మా. అమృతేనయు ఆడ జన్మ అనువంతా సుఖము. అమర కుంటే ఆడ జన్మ అడవులు పాలమ్మ భక్తురాలా. పట్టిన తపస్సు వదిలి పాలగొండ జరువమ్మ భక్తురాలా. ఆడబాల సంతానము తండ్రి నాకుంటే నీవు పట్టిన తపస్సు వదిలి తండ్రి పాలుగొండకుపోను. ప్రాణము విడిచగను ఆడబాల సంతానం ఇవ్వకొనను. నీ కోగిలి చెంతని ప్రాణంబులైన అర్పించుకుంటాను గాని నా పాల్గొండ పట్టణానికి నేను వెళ్ళను స్వామి. ఆగు అమ్మ భక్తురాలా. నీ భక్తికి మెచ్చి అలాగనే నీకు ఆడవాళ్ళ సంతానం ఇస్తున్నానమ్మా భక్తురాలా. అలాగనే స్వామి. అరటి పండులే నిమ్మ పండులే స్వామి. వార శనివారం నాడు ఒక పొత్తులతో శతపత్తులు ఇద్దరు స్నానము చేసి నేను ఇచ్చిన పండ్లు పలహారాలు కడుపుకు భోంచేసిన పండ్లు తిన్న 10 గడియాలకు బాలమ్మ భక్తురాలా. చాలా సంతోషమైన పుట్టబోయే ఆడబిడ్డకి చిన్నమ్మను పేరు పెట్టి నా కౌలికి పూజారిగా పంపించమ్మా భక్తురాలా. అలాగనే తండ్రి. ఇక నేను పాల్గొండ పట్టణానికి వెళ్ళి వచ్చేదును తండ్రి. అలాగనే అమ్మ భక్తురాలా. మాటలే పలికినాడురా
పాలాయిలే పోలీలు కదా యాప్షాప్ తీసుకొని దోషులు బాగుంటాయా ఈ ఊరు కాకపోతే మేము కదిరినే కొడకపోతామా శనగ నూనె ఎవరు అయ్యా నువ్వు మానవా ఎప్పుడు చేపలు ఉన్నాడా మానవా మానవా ఎవరు అయ్యా నువ్వు మానేదిలే ఎలా అట్టగానే మనవా నువ్వు మా నాయన చెప్పినా నేను ఇంట్లో మానవ అంటే మాన్న నా సొత్తు నేను తాగుతా తలకు పోసుకుంటే అగ్గి పెట్టుకుంటే మానవ అంటావే కంట్రీకి ఫ్రూట్ అదే ఫ్రూట్ మనవా మానవ అంటావు నువ్వు మానేదిలే అలా కాదు మనవా మళ్ళా పొద్దున్న ఎదురు వచ్చినావు శనగ నూనె గాలి అందింగాలి నీకు నూనెలు అనగా ఏం మనవా నూనెలు అంటే వెళ్దా అలాంటివి మాకు తెలియవు ఇంకా బాగా జరిగినట్లేరా బోనే దా మహాతని సుగన్నమ్మ మగం చూసి వచ్చి వచ్చినా ఇంకా బాగా జరిగి ఇంటికి ఎవరు మీరు మనవా మేము దేవతలము ఆ పక్క చెరువులో దేవతానింది మీరేనా మనవా అలాంటి వాళ్ళం కాదు మేము ఏట్లో మీరు కదా దేవతానిందా మేము కాదు మనవా అలాంటి వాళ్ళం కాదు మేము దేవతలము అంటున్నా దేవతలా అవును మనవా నువ్వు యారు దేవుడు నిట్లు లేవా ఎలా ఉన్నావు ఈ శివరాత్రికి వస్తా చూడు బుడబుడ నాకేం కర్మనువా అలాంటి వాళ్ళం కాదు మేము సాక్షాత్తు దేవతలము అంటున్నా దేవతలా అవును మనవా ఉంటారు మీరు మేము పైన ఉంటాము పైన అవును మనవా ఏం మీరు చచ్చిపోయినారేం చచ్చిపోయిన వాళ్ళు ఎన్నో పైన ఉండేది అలాంటి వాళ్ళం కాదు మేము పైన ఉండి భక్తులకు వరాలు ఇస్తుంటాము పైన ఎందుకు బాగున్నారు సమ్మె బాగున్నారు మనవా మళ్ళు నాటేస్తారా మళ్ళా అలాంటి పనులు మేమేమి చేయము ఓహో టౌన్ కదా బేల్దారి పనికి పోతాను నాకేం కర్మనువా అలాంటి పనులు ఏమి చేయము మేము ఏం పని చేయము ఏం పనులు చేయము ఏం పని ఏమి పని చేయము మనవా అంటే అడాసు ముండా కొడుకులన్నీ మా కళ్ళు అట్లా ఏం పని పాట చేయకపోతే అనేది మీ కళ్ళు అంటారా మా కళ్ళు అన్నారులే మీరు దేవతలే అవును అంటే దేవుడిని ఇట్లుండవు మహారాజా అవును మనవా అర్ధరాత్రి రాని ఊర్లో అని కనపడేవా ఏం మనవా కుక్కలు 8 పట్టుకొని బతికేస్తాయి దేవుడా అవును మనవా ఇది ఆ ఊరా మాది కదిరి రామన్న పిల్ల మాదిగోళ్ళ కదిరా అలాంటి వాళ్ళం కాదు మనవా మాది కదిరి అంటాడువా మనవా మా క్షేత్రం కదిరి అంటున్నా ఓహో కదిరి మీదే అవును మనవా కదిరిలో నాకు అందరు తెలిసి నాకు తెలియకుండా ఎవరు నువ్వా రామన్న కొడుక సిద్ధప్ప మనవడా బాండాలు వేస్తే మస్తాన్నమ్మ అలాంటి వాళ్ళం కాదు మనవా ఆ కదిరి కోగులు వేలుచున్నా కదిరి నరసింహస్వామి తమ్ముడైనా నా పేరు గనుమద్దులేట అందరు మనవా అగదుడిక కడమిద్ది లేక అనేది ఈ పొద్దు కడమిద్ది లేక అంటే రేపు మామిద్ది లేక అంటావు నువ్వా ఎవరు మోయ్ నేను బాత్రూమ్ లేక పోను జారి పడతామని చెప్పి నువ్వు కడమిద్ది లేక అంటావా కంట్రీక ఫ్రూట్ ఏంది ఫ్రూటా ఏందోలే మనవా ఘనమద్దలేటి అంటున్నా దేవుడా నువ్వా అవును అవును మన తేరిన పొద్దు కదిరికి వచ్చి నువ్వు ఏడ కనపడలేదు కదిరిలా పైన గాలిగోపురం మీద ఉన్నాలే పైన అవును వచ్చిన వాళ్ళు తొక్కేస్తారని పైకి ఎక్కేటివా అలా కాదు మనవా వచ్చిపోయే వాళ్ళకి పైనుండి దీవెనలు ఇస్తున్నాను నిజమేలే నువ్వు దేవుడే కదా అవును మనవా అయితే మాయమైపో ఇప్పుడు వచ్చి దేవుడా మనవా నేను ఇలాగే మాయమైతే నీ కళ్ళు పోతాయి అట్లా కళ్ళు మూసుకొని స్వామి గణమతులేడు స్వామి నువ్వు మాయమైపో అని చెప్పి వేడుకో కళ్ళు మూసుకుంటే ఇట్లా గుడైన కలదామని పరిగెత్తిద్దామని రాళ్ళు తీసుకొని వేసినా నెనుకో అలాంటి వాళ్ళు కాదు మనవా ఒకసారి కళ్ళు మూసుకొని వేడుకో నేను నేను దేవుడు మాయమైపోయిందో చూసినుండు స్వామి గణమతులేడు తండ్రి మహాని బాబా నువ్వు ఇప్పుడే మాయమైపోవాలి తండ్రి నేను ఎప్పుడు చూసినా తండ్రి ఎప్పుడెప్పుడు నిజమే కదరా స్వామి గణమతులేడు తండ్రి మహానుభావా నువ్వు ఇప్పుడే ప్రత్యక్షం కావాలి తల్లి మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో నాయన నేను ఎప్పుడు చూస్తావా మనవా చూస్తే వెనకాల దానికి అయితే నేను రోజు దేవుళ్ళు గచ్చులు చెప్పకూడదు నీ మాయమైనట్టు వెనకాల దానుకొని మనవా రాజా మనవా అయితే నువ్వు నిజంగానే దేవుడు మనవా అయితే నీ నిజ స్వరూపం చూపించు ఏ రూపం చూపించమంటావు మనవా ఏమన్నా బిర్యాపిత్తుల రూపం చూపించావు మనవా చస్తాం ఎగిరిపోయి అబ్బా ఓహోయ్ కాటమురాయిడా కదిరి నరసింహుడా కాటమురాయిడా కదిరి నరసింహుడా గోపైన ఏపగాన నిన్నే నమ్ముతురా గోపైన ఏపగాన నిన్నే నమ్ముతురా
దేవుడు అంటే దేవుడు ఏనా నువ్వేనా కొట్టేసానన్నా నేను కొట్టాను వచ్చాయి దేవుడా పాడి ముండమ్మది తాడు తెంపనే వాళ్ళ అమ్మ గొర్రెలు అమ్మి 40,000 ఇంట్లో పెట్టుకొని ఎత్తుకొని నక్క ముట్టాడు వేసినాడు నా కొడుకు బాబు వాళ్ళ అమ్మ పరకతా కొట్టింది ఈదులింటి తరిమే మళ్ళా వీటికొచ్చింది అడక్కుంటా వాళ్ళే నిజాలు చెప్పుదామని మనం నా మానం చూసేదానికి పుట్టినావా నువ్వు ఎట్లా ఏమే 40,000 ఇంటికే మనవా ఇంకెంత 10,000 మనవా 10,000 అయినా బాగుంటున్నావు లేదా లేదు మనవా తిరిగి ఇచ్చేసినాలే పాన్లే పో ఇచ్చేసినది కూడా చెప్పు ఇచ్చేసినాడు అప్పులు చేసినాడు మళ్ళీ తిరిగి ఇచ్చేసినాడు చెప్పినా పో ఇసుపిట్టాట్లాడే మన పెండ్లం కమ్మలు కుదరబెట్టేసినాడు నా కొడుకు కడుపు గాలిపో చెప్పు ఇంకా బాగా చెప్పు అప్పుడే చెప్తాను మన సారా ఏమన్నా బాగా ఇప్పటికే ఎక్కువైందంటే అది కూడా చెప్పు చెప్తాను ఆయనకే తెలిసిపోయింటాయి అన్నీ అత్త కూతుర్లు తరాని అత్త కూతుర్లు ఇద్దరని కట్టాన్ని కాకపోతే ఇద్దరిని చేసుకుంటే తోడుదో నేను ఎక్కడిని చేసుకుంటే తోడుదో నేను ఇద్దరిని చేసుకుంటే తోడుదో నేను ఎక్కడిని చేసుకుంటే తోడుదో ఇద్దరిని చేసుకుంటే పొద్దున్న లేచినది పరకట్ట చేతకిచ్చి తోడుదో నన్ను పరకటాన్ని చిన్నదేమో చిత్రాంగి చికట్ల వేసినది నీళ్ళ బింది చేతకిచ్చి తోడుదో ఒళ్ళు గుళ్ళ వేసినది తోడుదో